ఇక డీటెయిల్స్ చూసుకుంటే నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డాక్టర్ దివ్యారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని దివ్యారెడ్డి అన్నారు. ఇక సమాజంలో మహిళలకు మరింత అవకాశాలు కల్పిస్తే వారు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారన్న దివ్యారెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నేను డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి దంత వైద్యశాల నుంచి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఓవర్ దేర్. ఈ మహిళలు వచ్చేసరికి వాళ్ళలో చాలా శక్తి ఉంటుంది. వాళ్ళ సహనము ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. ప్రతి మహిళ తన శక్తిని నమ్మి తన కళని బ్రహ్మాండంగా సాకారం చేసుకోవచ్చు. ఈరోజు అన్ని రంగాల్లో మహిళ ముందస్తులో ఉన్నారు. ప్రతి రంగంలో చూసుకుంటే స్పేస్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ ఎలా చూసుకున్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ముందస్తులోనే ఉన్నారు. ఇది మన పురుషుల కన్నా ఎక్కువ లేకపోతే ధీటుగా ఉన్నారు. ఇంతే కాకుండా ఈ మహిళల్లో ఇంకా అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకా సహకరిస్తే చాలా మంచిది. వాళ్ళు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా స్వీకరిస్తూ మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు వాళ్ళు. ఇది వాళ్ళలో చాలా శక్తి, వాళ్ళలో ఉన్న పేషెన్స్ కానీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ ఇట్ మ్యాటర్స్. అంటే దేన్ని కానీ సాధించగలిగే శక్తి వాళ్ళకు ఉంది. వాళ్ళ శక్తిని నమ్మితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని అంటే ఇంపాసిబుల్ అన్న వర్డ్ లేదు వాళ్ళకి. ఇప్పటికీ కూడా కొంతమంది మహిళలు కొన్ని గృహహింసలకు గురవుతున్నారు, అదే లైంగిక దాడులకు గురవుతున్నారు. అసలు మహిళలు ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తేనే వీళ్ళు ఏమైనా అభివృద్ధి చెందారా? దాని మీద తప్పకుండా కంపల్సరీగా ప్రభుత్వం కూడా కొంచెం వాళ్ళ మహిళలకి ఇంకా కొంచెం ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని రూపాల్లో ఇంకా వాళ్ళని సహకరిస్తే మంచిది. ఇప్పటి రోజుల్లో కూడా ఇంకా అలాంటివి చూస్తూ ఉన్నాము. చాలా బాధ వేస్తుంది. ప్రతి మహిళ చదువుకోవటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి స్టడీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లల్ని కూడా తప్పకుండా చదివించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక మహిళకి డిపెండెన్సీ ఉండకూడదు అసలు. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు చాలా వాళ్ళు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. కానీ వాళ్ళు చేయగలుగుతారు కంపల్సరిగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే సన్నివేశంలో నేను ఒక డెంటిస్ట్గా ఆల్వేస్ ఒక ఫ్రేజ్ చెప్పగలుగుతాను, కీప్ స్మైలింగ్. అంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా స్మైల్ చేస్తూ ఉంటే ఆ పర్టికులర్ వాళ్ళ కుటుంబం కూడా ఆనందంగా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ వల్ల కాన్ఫిడెన్స్. వాళ్ళు విఆర్కే న్యూస్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం కానీ ఇల్లు కానీ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పిస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మరిన్ని మహిళలకు కానీ అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో ముందుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బేర్కు